నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్. ముందుగా దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ది ఫస్ట్ సెషన్లో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్. గుడ్ మార్నింగ్. రైట్, ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రామ్మోహన్ రావు గారు. సేమ్ టు యూ. మీకు కూడా మన భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకున్నాం మా బిఆర్కి ఛానల్ ద్వారా. మనోజ్, బిఆర్కి ఛానల్ ప్రేక్షకులకు అట్లాగే ప్రజలకందరికీ కూడా రిపబ్లిక్ డే 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రైట్, ముందుగా ఫస్ట్ సెషన్లో వచ్చినటువంటి ప్రధాన అంశాన్ని చూద్దాం. ఈనాడు పేపర్ తీసుకుందాం. ప్రధానంగా ఈనాడు పేపర్లో 5గురికి పద్మ విభూషణం, ప్రధానంగా ఇది మనకు హైలైట్ అవుతుంది. ధర్మేంద్ర సింగ్ దేవల్ ప్రధానంగా కళలకు సంబంధించినటువంటి, అలాగే విఎస్ అచ్యుతానందన్ ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి కేటగిరీ నుంచి ఆయన పద్మ విభూషణ్ అందుకున్నారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. మరో ముగ్గురికి దేశ రెండో అత్యున్నత పురస్కారం కూడా లభించింది. నోరి దత్తాత్రేయుడు అలాగే మమ్ముట్టి సహా 13 మందికి పద్మభూషణం. అలాగే మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవి రావు, డాక్టర్ విజయానందరెడ్డి, క్రికెటర్లు రోహిత్ శర్మ అలాగే హర్మన్ ప్రీత్ కౌర్ సహా 113 మందికి పద్మశ్రీ అవార్డు దక్కింది. తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి. ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళకు ప్రధానంగా ఆ 3 రాష్ట్రాలకి ప్రాధాన్యత లభించింది. ప్రధానంగా ఏ రాష్ట్రాలకి ఎన్ని పద్మ విభూషణం అలాగే పద్మశ్రీ అవార్డులు అనేది మనం చూస్తున్నాం. మహారాష్ట్ర నుంచి 16 మందికి, అలాగే తమిళనాడు నుంచి 13 మందికి, ఉత్తరప్రదేశ్ 12, పశ్చిమ బెంగాల్ 11, కేరళ నుంచి 8, కర్ణాటక 8, అలాగే తెలంగాణ 7, ఇక గుజరాత్ నుంచి కూడా 7, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 5, ఇక మధ్యప్రదేశ్ నుంచి 4, అలాగే ఒడిశా నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 4గురికి దక్కింది. ప్రధానంగా మనకు చూస్తున్నాం తెలుగు పద్మశ్రీలు చంద్రమౌళి, గడ్డమనుగు, దీపికారెడ్డి, అలాగే రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవి రావు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, వెంపటి కుటుంబ శాస్త్రి, అలాగే డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, అలాగే మాగంటి మురళీమోహన్, మామిడాల జగదీష్ కుమార్, పి విజయానందరెడ్డి, రామారెడ్డి మామిడి, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా 4గురికి, అలాగే తెలంగాణ నుంచి మనం చూస్తున్నాం ఒక 8 మందికి. టోటల్ ఓవరాల్గా ఇటు 4 అటు 8, 12 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతి ఏటా ఈ పద్మ విభూషణం, పద్మశ్రీ అవార్డులు ప్రధానోత్సవం చేస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోబోతారు. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? మనోజ్, మీకు అట్లాగే బిఆర్కి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే పద్మశ్రీ అవార్డుల సంఖ్య పెరుగుతుందా, అంటే వాసి తక్కువ రాసి పెరుగుతుందా అనే ఒక విమర్శ కూడా ఉంది. కానీ గతంలో చూసుకుంటే సామాన్యుడు కూడా ఇవాళ పద్మశ్రీ అవార్డ్స్ వస్తున్నాయనే ఒక మంచి అంటే పాజిటివ్ వార్తను కూడా చూడవచ్చు. 2 రకాలు చూడవచ్చు. విమర్శించే వాళ్ళకి ఏమో మేము ఇన్ని పద్మశ్రీ అవార్డ్స్, పద్మ అవార్డులు, పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, లేకుంటే భారతరత్న కావచ్చు, అంటే వీటిల్లో ఇచ్చే క్రమంలో కొంత రాశి ఎక్కువైంది అనే మాట ఒకటి వస్తున్నది. అయినా సరే చాలా వరకు సామాన్యులకు వస్తున్నాయి అనే మాట వస్తుంది. ఉదాహరణకు చనిపోయిన తర్వాత కూడా కొందరికి ఇచ్చారు. ఉదాహరణకు మన ధర్మేంద్ర గారు ఉన్నారు, సినిమా రంగం నుంచి చనిపోయినాక ఇచ్చారు. మనకు బాలకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన చనిపోయినాక ఇచ్చారు. ఇట్లా కొందరు చనిపోయినాక కూడా అవార్డులు దక్కినాయి. అట్లాగే మనకు ప్రముఖులైన మురళీమోహన్ సినిమా రంగంలో, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరికి కూడా దక్కినాయి. మీరు అన్నట్టు తమిళనాడు కానీ, కేరళ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఈ రాష్ట్రాల నుంచి కొంత అవార్డు ఎక్కువ సంఖ్య దక్కినాయి అర్థం ఉంది. కానీ ఎక్కువ సంఖ్యలో మహారాష్ట్రలో 16 ఇచ్చారు కదా, మహారాష్ట్ర కంటే 13 కదా, మన తమిళనాడు తక్కువనే కదా. అయినా సరే ఈ అవార్డులను రాజకీయంగా వాడుకుంటున్నారే ఒక విమర్శ కూడా వస్తున్నది. అయినా సరే నా ఉద్దేశం ఏంటంటే కొంత చిన్న చిన్న కళాకారులకు, అంటే మా సమాజం గుర్తింపు పొందకుండా బాగా ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవైతే వస్తున్నాయని అనుకుంటున్నాను నేను. మరణించిన తర్వాత ఇచ్చిన అవార్డులలో కూడా ఎందుకంటే మనకు బాలకృష్ణ ప్రసాద్ గారు మంచి గాయకుడు, అట్లాగే పక్కన ధర్మేంద్ర మంచి నటుడు, చాలా లెజెండ్ రకంగా చెప్పాలంటే. ఇటువంటి వాళ్ళకు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు. అట్లా పివి నరసింహరావు గారే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తానని చెప్పుకున్నారు. భారత ప్రధానిగా ఉన్న ఆయన నాకు ఎప్పుడైనా రాజకీయంగా బాగా ఒత్తిడి అనిపిస్తే నేను రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తాను, జంధ్యాల సినిమాలు చూస్తాను అనే ఒక మాట గతంలో అన్నారు. కనుక ఇవన్నీ చూస్తే మన వాళ్లకు, తెలుగు వాళ్ళకు కూడా ఎక్కువ పెద్దపీట వేయడం మంచిదే. నోరి దత్తాత్రేయ గారికి అందరికీ తెలుసు,
ఇందులో కొందరు తెలవని వాళ్ళు ఉన్నారు. అస్సలు తెలవని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ అర్హులే అనడానికి మంచి ఉదాహరణ ఏందంటే వాళ్ళ ఆయా రంగాల్లో మంచి పెద్ద ఎత్తున కృషి చేశారు. వారు అర్హులే అంటున్నారు. అనర్హులు ఎవరు లేరు గానీ ఒకేసారి ఇంతమందికి అవార్డులు ఇవ్వడం వల్ల 113 మంది ఇవాళ ఇది పద్మ అవార్డులు మొత్తం మంది దేశంలో పొందిన వాళ్ళు చూసుకుంటే అయినా సరే నా ఉద్దేశం ఏంటంటే దీన్ని దుర్వినియోగం చేసేది ఏం లేదు. అవార్డు ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక గుర్తింపుతో పాటు వాళ్ళకి ఆత్మస్థైర్యం అంటే మేము చేసిన సేవలకు నిజంగానే మాకు మా భారత ప్రభుత్వం గుర్తించింది కదా అని ఒక మాట వస్తుంది. మంచిది అంటున్నాను నేను. రైట్. నెక్స్ట్ మరో టాపిక్ చూస్తున్నాం. ప్రధానంగా అనంతపురం ప్రజలు బేష్ అంటున్నారు. ప్రధాని మోదీ ప్రశంస వర్షాలు కురిపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తాం. మన్ కీ బాత్లో అక్కడి జల సంరక్షణ చర్యలను ప్రస్తావించారు మోదీ. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అనంతపురం కరువు ప్రాంతమైనటువంటి ఈ దేశంలోని అనంతపురం జిల్లాలో అత్యధికంగా కరువు అలాగే వర్షపాతం నమోదు కానటువంటి జిల్లా, అట్లాంటి జిల్లాలో ఈ ఏడాది వర్షం అత్యధికపాతంగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది అనేసి కూడా మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? నాకు సామాజిక జీవితంలో ముఖ్యంగా అనంతపురం, ఆదిలాబాద్ ఈ 2 జిల్లాలతో చాలా అనుబంధం ఉన్నది. అనంతపురం అయితే దాదాపు ఒక 10 సార్లు 30, 40 సార్లు వెళ్ళిన సందర్భం. అంటే అన్ని నియోజకవర్గాలు తిరిగినవాడిని. దానిలో చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే చాలా వరకు ఒక ఎడారి పంటగా మిగిలిపోద్ది అనే భయం ఉండేది. గత 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా మెల్లగా జల సంరక్షణ కోసం అనేక ఉద్యమాలు నడిచినాయి. అక్కడ మన నీటి వనరులను సేకరించే పనిలో నీటిని సేకరించే పనిలో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి చూస్తున్నాం కదా మనం. దాని మీద నిన్న ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. అద్భుతమైన నీటి విజయాల గురించి వారు ప్రస్తావించారు కూడా. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడం, అట్లానే మరి ఆ చెట్లు పెంచడం, వీటి వల్ల వర్షాభావం కాకుండా వర్షాలు పెరిగే క్రమం చూస్తున్నాం మనం. ఇవాళ మనకు బెంగళూరు వెళ్తున్న నేషనల్ హైవే పక్కన ఇటు అటు దాదాపుగా 100 కిలోమీటర్ల పైన అనంతపురం జిల్లా ఉంటుంది. 120 కిలోమీటర్ల పైన ఉంటుంది. దాంట్లో చూసుకుంటే అటుపక్క ఇటుపక్క కూడా చెట్ల పెంపకం కానీ ఇవన్నీ చూసుకుంటే మనకు అనంతపురం జిల్లా అతి త్వరలో ఒక సస్య సమానమైన జిల్లాగా మారే అవకాశం ఉంది. దీనికి స్వచ్ఛంద సంస్థలు సహకరించినాయి. అట్లాగే మన రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు సహకరించినాయి. ఆ విజయాన్ని గురించి ఆయన చెప్పారంటున్నాను నేను. అంటే ఇవాళ 77వ రిపబ్లిక్ సందర్భంగా ఆయన ఒకరోజు ముందు నిన్న చివరి 3వ ఆదివారం కనుక నిన్న మాట్లాడుతూ 4వ ఆదివారం కనుక నిన్న మాట్లాడుతూ చివరి ఆదివారం మోడీ గారు మన అనంతపురం జిల్లా గురించి ప్రస్తావించడం, ఆ నీటి వనరుల సంరక్షణలో ప్రజలు లేకుంటే ప్రజా సంఘాలు ప్రభుత్వాలు చేసిన కృషిని మెచ్చుకోవడం ఆహ్వానించదగ్గది మంచిది. రైట్. ప్రధానంగా మనం చూస్తున్నాం అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలనేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి త్వరలోనే, అందులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీలు మూకుమ్మడిగా అక్కడికి ఉన్నటువంటి ఎవరైతే కేంద్ర మంత్రులతో పాటు అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అలాగే ప్రధాని మోదీని కూడా విన్నవించండి. ఒకసారి మీరు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేయండి. పార్లమెంట్లో మన గోడుని వినిపించండి. చట్టబద్ధత తీసుకురావండి. అమరావతికి చట్టబద్ధత తీసుకురానట్లయితే ఇక వచ్చేటువంటి పరిస్థితుల్లో ముందు రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలని దాన్ని బిల్లు కూడా ప్రవేశపెట్టాలి. సంబంధిత కేంద్ర మంత్రులతో టచ్లో ఉండండి. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్వోదయ పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలి. ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? ఎక్కడా లేని సమస్య మన రాజధానికి ఎందుకు వస్తుంది మనం ఆలోచించాలి. ఎందుకంటే స్వాతంత్ర పూర్వం కానీ స్వాతంత్ర తర్వాత కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది చూస్తున్నాం కదా. అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు. ఆ తర్వాత తెలుగు వారికి రాష్ట్రం కోరి చాలా మంది త్యాగదనుల ఫలితం వల్ల శ్రమ వల్ల ఉద్యమాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు కూడా కర్నూలు రాజధాని తాత్కాలికంగా పెట్టుకున్నాం. తర్వాత 56 తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా హైదరాబాద్ మారినాం. చివరికి ఇప్పుడు మనకంటూ రాజధాని మనకంటూ ప్రాంతము పూర్తి స్థాయి స్వతంత్రంగా ఉందనుకుంటే గత 12 ఏళ్లుగా ఆల్మోస్ట్ రేపు జూన్ వస్తే 12 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ విడిపోయి మరి 12 ఏళ్లుగా ఎందుకు ఈ శశిబిజలు పడుతున్నాం? ఇప్పటికి కూడా రాజధానికి దిక్కు లేదా అనే ఆవేదన కలుగుతుంది మన ఎందుకంటే ఇది ఒక్కనాటి సమస్య కాదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి మొదలైన సమస్య. పర్మనెంట్ రాజధాని ఇది మాది అనే పరిస్థితి ఎందుకు లేకుండా పోయిందంటే రాజకీయాల వల్ల వస్తున్నట్టు. అందుకనే ఇప్పుడు ఈసారి రైతుల ఆవేదనను గమనించి చంద్రబాబు నాయుడు గారు గట్టి కృషి చేస్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్లలో ఇట్లాంటి సమస్య వస్తుందని ఊహించలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వారు వస్తారు, 3 రాజధానులు పెట్టుకోమని అంటారు, 3 ముక్కలు ఆట ఆడతారని అనుకోలేదు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నాటకంలో భాగమైంది. ఆనాడు అఫిడవిట్ కూడా వేసింది కదా మనకు హైకోర్టులో ఏమని, అసలు రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదని. ప్రధానమంత్రి స్వయంగా అక్కడ శంకుస్థాపన చేసి అమరావతిలో ఆ మట్టి నీళ్లు తీసుకొచ్చిన, గంగా నీళ్లు, గంగా జలం, యమునా జలం తీసుకొచ్చి పనిచేసిన, మట్టి నీళ్లు మనకు కానుకగా ఇచ్చినా కూడా ఏదో సర్దుకొని పోయినా చేసినాం. అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆ సభకు వెళ్లారు. అద్భుతంగా ఆనాడు శంకుస్థాపన జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సీన్ అంతా మారిపోయింది కదా. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే మరొక రెండో దేశంలో ఇప్పుడు వైకుంఠపురం నుంచి 7 గ్రామాలు వాళ్ళు భూమి సేకరణ పోతే, అయ్యా వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నారు, బానే ఉంది. మళ్ళీ రేపు పొద్దున ఇంకొక ఎవరైనా తుగ్లక్ లాంటి వాడు వచ్చి రేపు మళ్ళీ 3 రాజధాని అంటే ఏం చేయాలి, మేము ఎట్లా అని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి రాజధాని ఉంటుందా లేదా, మేము ఇచ్చేది రాజధాని కోసమా లేకుంటే శ్మశానం కోసమా, శ్మశానం అనే మాట వాడారు కదా గతంలో, దేనికి ఇస్తున్నాం అనే మాట వాళ్ళు రైతులు అడుగుతున్నారు. దాన్ని బట్టి ఇవాళ శాంటిటీ కావాలి, రాజధాని అధికారికంగా ఇదే అని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని ఒక వాదన వచ్చింది. అందుకనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా తమ ఎంపీలను కోరిండు. అక్కడ ఇక రాజధాని మారదు అనే గ్యారంటీ ఇస్తే తప్ప ఇచ్చేవాడు ఇవ్వడు, ఇస్తున్నారు, స్వచ్ఛందంగా ఇస్తున్నారు. కానీ వాళ్ళ అనుమానం తీర్చకపోతే రేపు పొద్దున రాజధాని ఉంటుందా రాజధాని పోతుందా అనే మాట ఉండకుండా పర్మనెంట్ గా ఇదే రాజధాని అని చెప్పి మన చట్టం చేస్తే మంచిగా ఉంటుంది అంటున్నారు. అది మంచిది, అవసరం అంటున్నాను అయితే. పర్మనెంట్ గా అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అని భారత ప్రభుత్వం రాచముద్ర పడాలి. ఎక్కడ వివాదం ఎందుకు వచ్చింది అనే దానికి నాకు చెప్పాను కదా. గతంలో 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జార్ఖండ్ గాని, ఛత్తీస్గఢ్ గాని, ఉత్తరాఖండ్ గాని. ఇప్పటికీ ఆ సమస్య దానికి ఎందుకు వస్తలేదు అంటే, సమస్య ఏంటంటే పాలకులు మారినప్పుడల్లా మళ్ళా రెడ్డి వచ్చి మొదలవడం, మళ్ళీ మొదటికి రావడం వల్ల వచ్చిన సమస్య. రైతుల కోరిక సమంజసమైంది, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సింది ప్రభుత్వాలే. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రేపు కేంద్రం గుర్తించకపోతే లాభం లేదని అంటున్నారు. కనుక కేంద్రమే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, పర్మనెంట్ రాజధాని అని చెప్పి ఒక పార్లమెంట్ లో చట్టం చేయడం మంచిదని నా ఉద్దేశం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. తల్వార్తో కాదు, అలాగే ప్రధానంగా త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురు తేగ్ బహదూర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ధర్మం కోసం ప్రాణం త్యాగం చేసిన చరిత్ర ఆయనదని, ప్రధానంగా ధర్మ పరీక్షను బాధ్యతగా స్వీకరించాలి. గురు తేగ్ బహదూర్ బలిదానం పొరుగు దేశాల్లో హిందూ మైనార్టీల వేదనను గుర్తు చేస్తుంది. త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని ఆయన చాటి చెప్పారు. షాహిదీ సమగామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సిక్కు మత పెద్దలు బహుకరించిన కృపానంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. ఇమేజ్ క్లిప్పింగ్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? ఒక వంక బంగ్లాదేశ్ లో మన హిందువులను చంపేస్తున్నారు చూస్తున్నాం. ఒక వంక మరి సనాతన ధర్మం పేరు మీద ఇటు పక్క కూడా మరి వ్యక్తిత్వ హనాలు, వ్యక్తిగత విమర్శలు వస్తున్నాయి. ఈ దిశలో సమయంలో పాటించమని కోరుతూ సిక్కు మత గురువైన వారికి బహదూర్కి నివాళులు అర్పించడం మంచిది. నా ఉద్దేశం అంటే ఏదైనా సరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా తానుండి ఆ సిక్కు మత వేషంలో ఉండి వాళ్ళ అందరికీ ఒక మద్దతు కల్పించారు. ఒక వాళ్ళ గురువును గౌరవించే ప్రయత్నం చేశారు, మంచిది అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి విషయాలలో ముందుకు వస్తున్నారు. మత సంస్కరణ విషయంలో కానీ, మతాన్ని రక్షించడంలో కానీ సనాతన ధర్మం నా బాధ్యత అంటున్నారు. కనుక మంచిదే. వాళ్ళ బహదూర్ గారి సేవలు గుర్తు చేసుకున్నారు, మంచిది అంటున్నారు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర, అలాగే ద్రోదశి యాత్రికుడికి అత్యున్నత శౌర్య పురస్కారం కూడా లభించింది. మరో వ్యామోగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు కూడా కీర్తి చక్ర అవార్డు లభించింది. దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం ఇక్కడ ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో. అలాగే మరో వార్తను కూడా చూస్తున్నాం. అదనపు ఎస్పీ రవి మనోహరాచారికి రాష్ట్రపతి పోలీస్ సేవా పథకం, మరో 15 మంది పోలీసులకు కూడా సేవా పథకాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం కూడా లభించింది. మరో 3 దక్షిణ మధ్య రైల్వే సిబ్బందికి కూడా పోలీస్ మెడల్స్ లభించాయి. ఎలా చూడొచ్చు అంటారు ఈ 2 వార్తలకు సంబంధించి? రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మనకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇట్లాంటి పురస్కారాలు, పక్క పద్మ పురస్కారాలు ఆహ్వానించదగ్గది. అట్లాగే మిలిటరీలో ఉన్న సైనికులకు కీర్తి చక్రాలు లేకుంటే శౌర్య చక్రాలు బహుకరించడం సహజం, అవసరం కూడా అంటున్నారు. అట్లాగే పోలీసులకు కూడా. నేను కూడా గతంలో సామాజిక ఉద్యమకారునిగా రిపబ్లిక్ డే నాడు 3 సార్లు నేను జిల్లా అవార్డు పొందినవాడిని. అంటే ఆ ఉత్సాహం ఎట్లా ఉంటది అంటే, ప్రభుత్వం నన్ను గుర్తించింది అనే ఒకటి ఉత్సాహం తప్పనిసరి ఉంటది. సామాజిక రంగాల్లో సేవ చేసిన వాళ్లకు ప్రతి రిపబ్లిక్ డే నాడు
డివిజన్ నుంచి మొదలుకొని జిల్లా దాకా, జిల్లా నుంచి రాష్ట్రం దాకా కూడా ఇట్లాంటి అవార్డులు వాళ్ళకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి, మరి సేవ చేయడానికి అవకాశం ఇస్తాయి. అందుకని ఇప్పుడు ఈ కీర్తి చక్ర ఇవ్వడం కానీ, లేకపోతే శౌర్య చక్ర ఇవ్వడం కానీ సైనికుల్లో మనోస్థైర్యం దెబ్బతినకుండా మనోస్థైర్యం పెంచడానికి పనికొస్తుంది. పోలీసులకు కూడా అది ఒక ఉత్సాహంగా పనిచేస్తుంది. అంటే అవార్డు ఒక జీవిత కాలపు సాఫల్యం కదా అది. అందుకని మంచి ఈ అవార్డు 26 జనవరి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా కూడా ఇవ్వడం మంచిది అంటున్నాను. రైట్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ దినపత్రిక తీసుకుందాం. అందులో ప్రధానంగా మనకు టాపిక్స్ హైలైట్ అవుతున్నాయి. ఏదైతే నాంపల్లి ఫర్నిచర్ దుకాణం సెల్లార్లో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది మనం చూస్తున్నాం. నిన్న భారీ ఎత్తున మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. ఫర్నిచర్ షాప్లో కూర్చున్న చోటే కన్ను మూశారు చిన్నారులు. ఒకరినొకరు పట్టుకొని 2 చిన్నారులు అక్కడికక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అగ్నికి ఆహుతయ్యారు. వారిని కాపాడేందుకు వెళ్ళి 2, అలాగే బయటకు రాలేక మరో మహిళ సజీవ దహనమయ్యారు. నాంపల్లి అగ్ని ప్రమాదంతో మృత్యువాత 5గురికి చేరుకునింది. ఫర్నిచర్ దుకాణం యాజమానిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఇంతలోనే వారున్న భవనానికి అగ్ని కీలలో చుట్టుముట్టాయి. బయటికి ఎలా వెళ్లాలో తెలియక ఒకరినొకరు పట్టుకొని గదిలో చివరికి కన్ను మూశారు. అటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? అగ్ని ప్రమాదానికి 2 చిన్నారులు బలైనటువంటి వార్తను చూస్తున్నాం. మొత్తం 5 చనిపోయారు ఇందులో. ఈ మొత్తం కేసులో ఓ మహిళ, 2 చిన్నారులు, వాళ్ళని రక్షించడానికి వెళ్ళిన 2 పురుషులు కూడా చనిపోయారు. హృదయ విదారకం అంటారు. అంతే. అంటే తిలా పాపం తలా పిడికడు. ఒక వంక అధికారులు, ఒక వంక యజమానుడు, మన బిల్డింగ్ యజమానుడు 2 రకాలుగా తప్పులు చేస్తూ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నది. కొత్తగా అది కూడా మన గతంలో పురాతన భవనం జరిగిన సందర్భంలో 13 మంది చనిపోయిన సందర్భం కూడా చూసాం ఇక్కడ సికింద్రాబాద్ లో. అంటే భవనాలకు నిర్మాణ అనుమతి ఇచ్చేటప్పుడే 86 జీవో ప్రకారం 2008లో వచ్చింది. దాని ప్రకారం ఇస్తే ఫైర్ ఇంజిన్ చుట్టూ తిరిగే అవకాశం ఉంటుండే, లేకపోతే దానికి ప్లేస్ ఉంటుండే. అవన్నీ పోయినాయి. ఇప్పుడు పాత భవనాలంటే కొంత మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ అట్లా కాదు కదా. కొత్త భవనాల నిర్మాణంలో కూడా ఇట్లాంటి ఏమీ పాటించకపోవడం వస్తున్న సమస్య. దాంతోపాటు సెల్లార్లు కట్టొద్దని చెప్పి 2008 తర్వాత ప్రభుత్వం పెద్ద ఎత్తున చెప్పాను కదా, జీవో 86 తీసింది, తర్వాత 106 తీసింది, రకరకాల జీవోలు తీసింది. కానీ ప్రజలు అప్రమత్తమై ఉండకుండా వాళ్ళు రూల్స్ పాటించకపోతే అధికారులు ఏం చేస్తున్నట్టు లెక్క. అధికారులు పూర్తిగా వాళ్ళు చూడండి, సామాన్యుడు ఏదైనా ఒక 100 గదాలు ఇల్లు కట్టుకుంటుంటే ఇంటి ముందర కంకర, సిమెంటో లేకపోతే ఇసుకనో చూపించి ఫైల్ చేస్తున్నారే, వాళ్ళు బెదిరిస్తున్నారే. కింది స్థాయిలో పర్మిషన్ల విషయంలో చూసుకుంటే కార్పొరేటర్స్, కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలుకొని పై దాకా లంచాలు తీసుకొని ఈ ప్రజాప్రతినిధులు, అటు పక్కనేమో రాజకీయ మన అధికారులు కూడా ఇదే చేస్తున్నారు. చూసినట్టు పోతున్నారు, లంచాలు ఇస్తే చూసినట్టు పోతున్నారు. నిర్మాణంలో సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా పూర్తి కంప్లీట్ అయినాక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో విజిట్ చేయడం లేదు? నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటే మర్చిపోతాం. కాకుండా ఈ ప్రమాదానికి కారణం ఎవరు అంటే బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేసే లాభం లేదు, నేను అధికారులను అరెస్ట్ చేయాలి. ఆనాడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ సెల్లార్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? కొత్త బిల్డింగా, పాత బిల్డింగా, పర్మిషన్ సరిగా ఉన్నాయా లేవా, తనిఖీ చేశారా లేరా? ఒక మన రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ కార్యకలాపాలు ఎట్లా కొనసాగిస్తారు? దీనిలో ఫర్నిచర్ షాపులు నడవాలి. చాలా మండే గుణం ఎక్కువ గల ఆ మెటీరియల్ ఉంది కనుకనే తొందరగా మండింది అంటున్నాను. అసలు నాంపల్లి బొండి మీరు పాత ఫర్నిచర్లు అమ్మే నుంచి మొదలుకొని కొత్త ఫర్నిచర్ షాపులు అన్ని కూడా అటు ఏకమీనార్ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ గాంధీ భవన్ పక్కనే నుంచి మొదలు పెడితే ఇవన్నీ నాంపల్లి ఉంటాయి. మరి ఎందుకు ఇట్లాంటి జరుగుతుంది? ఇట్లాంటి జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కొత్త కూడా కాదు. గతంలో మీకు ఫర్నిచర్ షాపులలో చాలా సార్లు ప్రమాదాలు జరిగిన సందర్భం చూసినాం మనం. కనుక సమస్య లేదు. తిలా పాపం తలా పిడికడు. రాజకీయ నాయకులు ఉన్నారు, కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ల దాకా అధికారులు ఉన్నారు, లంచాలకు మరిగి పని చేస్తున్నారు అంటున్నాను. నేనైతే షాపు కమర్షియల్ జోన్ లో లేని దగ్గర కింద షాపులు పెట్టి ఇంత పెద్ద ఎత్తున స్టాక్ నమోదు అక్కడ పెట్టుకున్నారంటే అధికారులు ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారు. అంటే పూర్తిగా లంచాలకు మరిగిన వాళ్ళే కనుక అసలు అది యజమానిని కంటే శిక్షించాల్సింది అధికారులు అని నేను అంటున్నాను. గతంలో కూడా చాలా సార్లు ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మరి కనీసం వాటికి చూసే పరిస్థితి కూడా లేదు. సరైనది కాదు. నాకైతే అనిపించింది, 2 పిల్లలు పాపం ఒక్కరినొకరు హత్తుకొని పడుకున్నారంటే, చనిపోయారంటే తప్పించుకొని దారి లేక వాళ్ళ మరణ వేదన ఎంత దుర్మార్గంగా, ఎంత ఆవేదనగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారులు బాధ్యతలు చేయాలని అనుకుంటున్నాను. రైట్.
సింగరేణిలో నైని బొగ్గు కుంభకోణంని పెద్ద ఎత్తున హరీష్ రావు లేవనెత్తారు. దానికి సంబంధించినటువంటి వార్త తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. మనం చూస్తున్నాం. అదే వార్తకు సంబంధించి సింగరేణి కార్మికులు కాంగ్రెస్ బీఆర్ఎస్లను తరిమి కొట్టాలనేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. విజయ్ సంకల్ప సభలో కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. అలాగే మరోవైపు హరీష్ రావు కూడా చెప్పుకొస్తున్నారు. సైట్ విజిట్ నిబంధన తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్నారు. దాని సమర్థనకే బట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారు అనేసి హరీష్ రావు ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు వేల కోట్ల కుంభకోణం ప్రతిపక్షాల ఆరోపణ మాత్రమే అనేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? సింగరేణి బొగ్గు కార్మికులు తరిమి కొట్టండి మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేసి ఓవైపు కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. నిజంగానే బట్టి విక్రమార్క అన్నట్లు ఏం జరగలేదు, సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం అంటూ ఏమీ లేదు, ఇది ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే అనేసి ఒకవైపు డిప్యూటీ సీఎం మరోవైపు మంత్రులు కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? మనం ఈ కేసులో మొత్తం చూస్తే మనకు సీరియల్ గా నడుస్తున్నది, వరుసగా నడుస్తుంది, చూస్తున్నాం మనం. ఈ వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విమర్శలు మొదలై చివరికి నైని బొగ్గాల కుంభకోణంలో అసలు దోషులు మెల్లమెల్లగా బయటపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలన్నీ దోషులు అంటున్నారు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన గనుల శాఖ మంత్రిగా ఉండి నా దగ్గరికి ఏ ఫైలు రాలేదు, అసలు సింగరేణిలో మా జోక్యం తక్కువ ఉంటుంది, స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పి ఆయన అంటున్నారు. అట్లాగే అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఏది నా దగ్గర సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు ఇలాంటి ఫైల్ రాలేదు, నేను అసలు సినిమా రేట్లు పెంచడానికి నాకు సంబంధం లేకపోమంటాడు. సంబంధిత మంత్రులే ఇట్లా మాట్లాడుతుంటే మరి సంబంధం లేకుంటే ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అంటే దయ్యం వచ్చి ఖాయం పెడుతుందా, లేకుంటే కనపడని చెయ్యి ఏమైనా నాటకం ఆడుతుందా? అంటే కేబినెట్ మినిస్టర్లకే దిక్కు లేదు కదా. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, బొగ్గానుడి టెండర్ మేమే ఆబ్దాలు చేశామంటారు. మాకేమి సంబంధం లేదు, మాకు అధికారం లేదంటున్న గనుల శాఖ మంత్రి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నిన్న ప్రకటన చేశారు, మేమే ఆపించాము. మరి ఆపించే సామర్థ్యం ఉన్నప్పుడు ఇట్లాంటి అక్రమాలు జరుపుకుంటా ఆపే సామర్థ్యం ఉండాలి కదా, ఎందుకు లేదు? అంటే తప్పు జరిగితే మాకు సంబంధం లేదు, ఒప్పు అయితే మా సంబంధం అంటున్నారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే కిషన్ రెడ్డి గారు కూడా చాలా బేలగా మాకు సింగరేణి కాలేజీలో మాకు తక్కువ మంది డైరెక్టర్ ఉంటారు, మేము ఏం చేయలేకపోతున్నాం, సంతకాలు పెట్టి వస్తున్నారు, మా వాళ్ళు డిసైడ్ అవుట్ రాసి వస్తున్నారు అంటున్నారు. నేనేమంటున్నానంటే సింగరేణి కాలేజ్ ఇవాళ కొత్తగా పుట్టింది కాదు, 105 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో సింగరేణి కాలేజ్ మొదలై 5 జిల్లాల పరిధిలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి 4 జిల్లాలు చూసుకుంటే మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా గాని, ఉమ్మడి వరంగల్ జిల్లా గాని, కరీంనగర్ జిల్లా గాని, ఆదిలాబాద్ జిల్లా గాని, ఈ 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించున్నది సింగరేణి. నేను కూడా నైజాం కాలంలో బ్రహ్మాండంగా నడిచి లాభాల బాటను పట్టాది. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాట 49, రాష్ట్ర ప్రభుత్వం వాట 51. రాష్ట్ర ప్రభుత్వం మహా అయితే ఒకటి ఎక్కువ, సగం కంటే ఒకటి ఎక్కువ మెజార్టీ. అటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతే కదా. మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదు, తక్కువ మంది ఉన్నామే డైరెక్టర్లు అన్నవాడే. మరి వాళ్ళకి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది కదా, అక్రమాల సంగతి ఏంది, ఎవరు చేతులు మారినాయని చెప్పి ఒక కమిటీ వేయగలిగిందంటే అధికారం ఉన్నట్ట లేనట్ట? అంటే ఇంత బాధ్యత రహితం, మంత్రులు బాధ్యత రాహిత్యంగా ఉంటారు, రాష్ట్ర మంత్రులు. కేంద్ర మంత్రి ఆయన కూడా అదే మాకు సంబంధం బేలగా మాట్లాడుతారు. ఇప్పుడైతే కమిటీ వేసింది కదా, మన అక్రమాలకు కమిటీ వేసే అధికారం మీకు ఉన్నప్పుడు అక్రమాలు జరగకుండా ఆ డైరెక్టర్లు నియమించినప్పుడు డైరెక్టర్లు కూడా అడ్డుకోవాలి కదా, ఎందుకు అడ్డుకోలేదు అంటే ఈ 2 పార్టీలకు సంబంధం ఉన్నది. మూడోది ఏంటంటే గతంలో 10 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మన బీఆర్ఎస్ అప్పుడు జరిగింది అంటున్నారు. ఈ 2 ఏళ్ళు ఏం చేశారు మరి మీరు? ఈ 2 ఏళ్ళు సవరించాల్సిన అవసరం ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకని మన హరీష్ రావు గారు కూడా నిన్నేమన్నాడు, 2 బయట పెట్టాము, ఇంకా 10 ఉన్నాయి, ఆ 10 మెల్లగా సీరియల్ గా బయట పెడతామంటారు. ఇప్పటికే అన్ని విచారణలు గొర్రెల కుంభకోణం నుంచి మొదలుపెట్టి ప్రతి విచారణ అది ఏమైనా కావచ్చు, టెలిఫోన్ కుంభకోణం కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్యస్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, యాదాద్రి భద్రాద్రి కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకు ఇన్నేమో సీరియల్ నడుస్తున్నాయి వరుసగా. ఒకటి కొండంతా ఎలకను కూడా పడతలేదు. అటువంటిప్పుడు హరీష్ రావు గారు కూడా ఏమంటున్నారు, ఇదంతా పెద్ద మాయ, మేము అధికారంలో బయట పెడతాం, మీ డ్రోన్ కెమెరానికి చూసినట్టు ఏది మన అస్మదీలు ఎవరున్నారు, కింగ్ పెన్ ఎవరు, ఎక్కడ కూర్చున్నారు, ఏ హోటల్లో కూర్చున్నారు అని చెప్తున్నారు కదా, బయట పెట్టండి మహాన్ భావ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దాస్తున్నారు, మీరేమో మా దగ్గర ఆధారాలు ఉన్నాయంట, ఆధారాలు బయట పెడితే కదా మనకు బయటకు వచ్చేది అంటున్నాను నేను. హరీష్ రావు గారి వైఖరిని కూడా నేను ఖండిస్తుంది ఏంటంటే 2 బయట పెట్టినా మిగతా అన్ని మా దగ్గర ఆధారాలు సమయం వచ్చినప్పుడు ఎప్పుడు సమయం వస్తుంది? వాళ్ళే సీరియల్ గా ఇవన్నీ విచారణ జరుగుతుంటే మీరు కూడా సీరియల్ గా మీరు బయట పెడుతుంటుంటే ప్రజలకు సంగతి ఏంది? నైని బొగ్గు గనుల కుంభకోణంలో తప్పనిసరి శ్వేతపత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. మాకేం సంబంధం పెట్టుకుంటే లాభం లేదు, ఎదుటివాడి మీద బట్టగాల్చి మీద అంతకంటే లాభం లేదు. వీళ్ళు కూడా ఆరోపణలు చేసే ముందు సరైన ఆధారాలతో ప్రతిపక్షం కూడా బీఆర్ఎస్ కూడా
అది బయట పెట్టాల్సిన అవసరం వాళ్ళ మీద కూడా ఉందంటున్నారు. రైట్. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్నటి రోజున ప్రసంగించారు. కల్లోలిత ప్రపంచంలో శాంతి దూత భారత్, సార్వత్రిక సామరస్యతకు పాటుపడుతున్నాం. అన్ని రంగాల్లో మహిళలు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానంగా భారత ప్రధాని ఏదైతే మోదీతో పాటు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఈ దేశ ప్రపంచంలో ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా స్వతంత్ర సమర యోధులకి మనం అంకితం చేయాలి. గణతంత్ర దినోత్సవమైనా అలాగే స్వతంత్ర దినోత్సవమైనా సరే అనేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తే మనం చూస్తున్నాం. ప్రపంచంలోని వేర్వేరు ఖండాల్లో భౌగోళిక రాజకీయ కల్లోలం అలుముకున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం ఒక శాంతి దూతలా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అలాగే స్త్రీ పురుష సమానత్వంతో కూడిన సమ్మిళిత గణతంత్ర దేశానికి భారత్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మరోవైపు రాష్ట్రపతి చేసిన ప్రసంగం దేశ పౌరులందరికీ ప్రేరణనిచ్చి ప్రజాస్వామ్య బలోపేతానికి వారి కట్టుబాటును పునరుద్ఘాటిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? భారత రాష్ట్రపతి మాటలు పూర్తిగా నిజం ఉన్నది. పూర్తిగా ఆశావాహ దృక్పథం ముందుకు పోతున్నాం. భారతదేశం ఎదుగుతూనే ఉంది పార్టీలకు అతీతంగా. ఓ 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఓ 20 ఏళ్ళు బీజేపీ లేకుంటే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు 25 ఏళ్ళు పరిపాలించినాయి. ఈ 79 ఏళ్ళ 80 ఏళ్ళ మనకు స్వాతంత్రం చూసుకుంటే ఎదుగుతూనే ఉన్నాం. ముఖ్యంగా వారు అన్న మాటల్లో పూర్తి వాస్తవం ఏంటంటే మనకు ప్రపంచవ్యాప్తంగా అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాను, బంగ్లాదేశ్, మనకు శ్రీలంక జరిగింది, నేపాల్ లో జరిగింది. ఇట్లా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఇండియా మన పాకిస్తాన్, ఉక్రెయిన్ రష్యా యుద్ధము, అట్లాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్థిక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా దేశాలు కునారిల్లిపోతున్నాయి అప్పులతో. అమెరికా లాంటి అగ్రరాజ్యమే అత్యధిక అప్పులతో కునారిల్లిపోతుంది. అంతర్గతంగా కూడా చాలా సవాళ్ళు ఎదుర్కొంటుంది. మన దగ్గర కూడా సవాళ్ళు లేవని కాదు కానీ, నల్లేరు మీద నడక కాదు కానీ, మిగతా దేశాలతో పోలిస్తే మనం చాలా సేఫ్ గా ఉన్నాం. మనకు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి శాంతియుతంగా వ్యవహరించే మంచి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏ యుద్ధాలు జరుగుతున్నా, అంతర్యుద్ధాలు జరుగుతున్నా మనల్ని కాదనే వాడైతే లేడు. సరే, మన పక్క దేశాలను చైనా రెచ్చగొట్టి రకరకాల అంతర్యుద్ధాల ద్వారా మనకు సమస్యలు వస్తున్నా కూడా మనం మనదైన రీతిలో నిలబడుతున్నాం. మన భారతదేశం ఒక వచ్చే 10-15 ఏళ్ళలో, అంటే మనం ఉద్దేశం అంటే 2047 పెట్టుకున్నాం. అప్పటికల్లా ప్రపంచంలో ఒక కీలకమైన శక్తిగా, ఆర్థిక శక్తిలో 3వ స్థానంలో, రక్షణ శక్తిలో 3వ స్థానంలో ఎదుగుతాం. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాం. రక్షణ విషయంలో కానీ, ఆర్థిక శక్తిగా విషయంలో కానీ 4వ స్థానంలో ఉన్నాం. అతి త్వరలో 2031 కల్లా ఆర్థికంగా 4వ స్థానానికి 3వ స్థానానికి ఎదుగుతాం. సైనిక పరంగా కూడా 2031 తర్వాత మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది. స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుకే అవుతున్నాం. మిగతా దేశాలతో చూస్తే మనం చాలా మెరుగైన జీవితం ఉందని నేను అంటాను. కాకపోతే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక అసమానతలు తగ్గించడంలో మాత్రం కొత్త వరవళ్ళు ఆలోచన చేయాలి. సంపద పోగవుతున్నది. ఆ సంపదను ప్రజలకు ఎట్లా పంచాలి అనే ఆలోచన చేయకపోతే మరి అద్దాల మెడలో ఉన్నాం గనక గదులు అద్దాలు బయలుపోతాయి, పేదలు తిరగబడితే ఇంకో రకమైన ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. కనుక నేనేమంటా అంటే ప్రజా రిపబ్లిక్ మూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. ఉన్నవాడికే డబ్బంతా ఉన్నవాడి దగ్గరకు పోయి మనం మొత్తం ఉన్నవాడిది లేని వాడిది కలిపి చెప్పుకుంటున్నాం. ఇవాళ ఆర్థికంగా బాగా ఎదుగుతున్నాం అని చెప్పి ఇది పైన మేడి పంట లాంటిది, లోపల మాత్రం పురుగులే ఉన్నాయంటున్నాను నేను. ఆర్థిక అసమానతలు పెరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మొన్న దావోస్ సదస్సులో ఒక మంచి ప్రతిపాదన వచ్చి సంపన్నులందరూ కూర్చొని ఏమన్నారంటే మా సంపద దేశంలోని 5% మొత్తం దగ్గరనే మొత్తం సంపద 195% ఉన్నది. మిగతా 5% మిగతా వాళ్ళ దగ్గర ఉన్నది. పేదలు మరింత పెద్దలు అవుతున్నారు. మా మీద ట్యాక్స్ వేయండి అని వాళ్ళు ఎదురు కోరుతున్నారు. చూసాం మనం. ఇక్కడ కూడా ఆర్థిక అసమానత పెరుగుతున్న క్రమంలో భారత రిపబ్లిక్ లో పేదవాడు మరింత పేదవాడుగా ఉంటున్నాడు. వైద్యము, విద్య ఇట్లాంటివన్నీ ఉచితంగా ఇవ్వకపోవడం వల్ల, పూర్తి స్థాయిలో వారికి రక్షణ కల్పించకపోవడం వల్ల అరకొర వసూలుతో బతుకుతున్నారు. కనుక ఈ 77వ రిపబ్లిక్ సందర్భంగా మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది అంటే బ్రహ్మాండంగా ఉన్నవాని పైకి రప్పాలు కొట్టుకోవడం కాదు. ఆర్థిక అసమానతల రంగంలో పేదలకు సంపద పంపిణీ జరగాలి. సంపద పంపిణీలో కేవలం అనుచిత ఉచితాలు అనుకుంటున్నాయి కూడా కొన్ని అవసరమే అంటున్నారు. అందుకని నిన్న వెంకయ్య నాయుడు గారు కూడా మంచి మాట చెప్పారు. అన్ని అనుచిత ఉచితాలు ఇవ్వాల్సిందే, కానీ సంపద పెంచే క్రమంలో వారిని కూడా భాగస్వాములు చేయాలన్నారు. మన దగ్గర కూడా సంపద కేవలం 10 మంది చేతిలో ఉంది. 10 మంది సంపదను ప్రజలకు పంచాలంటే ఏం చేయాలి? ఎట్లా? కార్పొరేట్ ట్యాక్స్, అట్లానే మనకు వారసత్వ పన్ను కూడా కొన్ని దేశాల్లో ఉంది. దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. మనోజ్ ఇవాళ నేను సభల్లో పాల్గొంటున్నాను. నేను ఈ వారసత్వ పన్ను ఎట్లా వేయాలి, కార్పొరేట్ ట్యాక్స్ ఎట్లా వేయాలి, అట్లాగే సంపద పంపిణీలో
పెద్దల నుంచి ప్రజలకు ఎట్లా అందాలి అని దాని మీద ఒక మంచి ప్రజా రిపబ్లిక్ అని మేము ఉద్యమం చేస్తున్నాం. నిన్న ఆంధ్రప్రదేశ్ లో తాలూకు వర్కర్గా మేము పెట్టాం, హైదరాబాద్ లో పెడుతున్నాం. ప్రజా రిపబ్లిక్ ద్వారా మేము సంపదను పునః పంపిణీ చేయాలని కోరుతున్నాం. రైట్. అలాగే ప్రధానంగా చూస్తున్నాం నిన్నటి రోజున భారత్ అదే న్యూజిలాండ్ మ్యాచ్ 3వ టీ20లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కూడా దేశానికి అంకితం చేశారు, ఈ భారతదేశానికి. ఏదైతే 3 వన్డేల టీ20లో భాగంగా న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయాల పరంపర ఇంకా అలాగనే కొనసాగుతుందనేసి కూడా టీమిండియాకి సంబంధించినటువంటి ప్లేయర్లు కూడా చెప్పుకొచ్చారు. వాళ్ళందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు లైవ్లోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బీఆర్కే ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.